టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకుని పాలిసెట్ రాయబోతున్న విద్యార్థులకు స్వాగతం. సో పాలిసెట్ రాయడానికి మీకు హెల్ప్ఫుల్గా ఉండడానికి ఈ వీడియోస్ తయారు చేయడం జరుగుతుంది. పాలిసెట్ గురించి పాటికి మీరు కొంచెం విని ఉంటారు. పాలిసెట్లో మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 కింద. సెక్షన్ 1లో మనకి 50 మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి ఇస్తారు, 40 మార్క్స్ ఫిజిక్స్ నుంచి, 30 మార్క్స్ కెమిస్ట్రీ నుంచి ఇస్తారు. సో మ్యాథమెటిక్స్లో కనుక మీరు 40+ తెచ్చుకుంటే మంచి ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మంచి కాలేజీలో మనకి సీట్ వస్తుంది. సో ఎవరైతే పాలిసెట్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోస్ చూడండి. సో ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయని ఆశిస్తున్నాను. సో క్రమం తప్పకుండా మీరు వీడియోస్ ఫాలో అయినట్లయితే మీకు మంచి స్కోరు వస్తుంది. సో ఐ హోప్ మీరందరూ కూడా మంచి ర్యాంక్ సాధించి మంచి కాలేజీలో సీట్ పొందుతారని ఆశిస్తున్నాను. రైట్, మరి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్రీవియస్ పేపర్ అంటే ముందు సంవత్సరం 2023లో జరిగిన పాలిసెట్ పేపర్ మనం ఒకసారి చూద్దాం. ఆ పేపర్ యొక్క స్ట్రక్చర్ లేకపోతే ప్యాటర్న్ ఆఫ్ ద పేపర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అప్పుడు మనం 1 by 1 సిలబస్ ప్రకారం మనం క్లాసెస్ రన్ చేయడానికి ప్రయత్నించేద్దాం. రైట్, చూడండి, ఇదిగో దిస్ ఇస్ ద పాలిసెట్ పేపర్ 2023 పేపర్. ఫస్ట్ సెక్షన్ మీరు చూసినట్లయితే మ్యాథమెటిక్స్ కనబడుతుంది కదా మీకు. యూ కెన్ సీ మ్యాథమెటిక్స్ ఫస్ట్ సెక్షన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్నీ కూడా సిలబస్ ప్రకారం చక్కగా ఇస్తారనమాట. సో మీకు ఏ చాప్టర్స్ అయితే మీరు 10th లో నేర్చుకున్నారో ఆ చాప్టర్స్ ప్రకారమే బిట్స్ వస్తాయి. 40 బిట్స్ వరకు, 35 to 40 బిట్స్ వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 10 to 12 బిట్స్ మీకు కొంచెం ట్విస్ట్ చేస్తారు. సో మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీరు 45 మార్క్స్ వరకు స్కోర్ చేయవచ్చు. ఏం చెప్తారు, కొంతమంది 50 కూడా రావచ్చు. రైట్, చూద్దాం. లెట్ us begin this session, right? Okay, చూడండి, after how many decimal places the decimal expansion of the rational number 23 by 2 square into 5 will terminate. సో మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే మీరు ఇంకా పాలిటెక్నిక్లో మనం డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకుంటాం. సో ఈ టెర్మినాలజీ ఎంత మీరు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఏమంటారంటే ఎన్ని డెసిమల్ ప్లేసెస్ తర్వాత 23 by 2 square into 5 యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎండ్ అవుతుంది అని అడుగుతున్నారు. దశాంశ రూపం ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుంది అని అడుగుతున్నారు. సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 23 by నేను 2 square into 5 ఇంకొక 5 ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే ఇంటూ 5 అని రాయాలి. నేను ఇక్కడ ఇంటూ 5 రాయకుండా ఎలా రాస్తున్నాను చూడండి, 5 square అని రాస్తున్నాను. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 5 చేత మల్టిప్లై చేశాను అనమాట. చేసి ఉంటారు ఇలా ఫస్ట్ చాప్టర్. సో 23 5s మీకు తెలుసు 115, 5 20s 100, 5 3s 15 కదా. కింద చూడండి, ఇది 10 square, ఎందుకంటే 2 5s 10 కదా. మనం లాస్ ఆఫ్ ఎక్స్పెరెన్స్ ప్రకారం మనం 10 square అని రాసేయచ్చు అనమాట. 10 square అంటే 100. సో 115 by 100. ఎప్పుడైతే మనకి డినామినేటర్లో 100 ఉందో మనం చాలా ఈజీగా డెసిమల్ ఎక్స్పాన్షన్ రాయొచ్చు. సో ఈ 115 మనం ఏమని రాయొచ్చు అంటే 1.15 అని రాయొచ్చు. 2 స్థానాల ముందు పాయింట్ పెడతాం కదా, 2 జీరోలు ఉంటే 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల ముందు పాయింట్ పెడతాం కాబట్టి ఇది 1.15కి సమానం అనమాట. సో మనం ఇంత ప్రాసెస్ చేయక్కర్లేకుండానే ఎప్పుడైతే ఇక్కడ 2 ఇంట్రడ్యూస్ చేశానో అది 100 అవుతుందని మనం అర్థం చేసుకుని 2 స్థానాలు తర్వాత ఎండ్ అవుతుంది. అంటే 1 పాయింట్ వచ్చి తర్వాత 15తో ఎండ్ అయిపోతుంది అనమాట. అక్కడ 0 వస్తుంది అనమాట. మనం ఇవన్నీ కూడా మనం లెసన్లో డిస్కస్ చేద్దాం. సో అలా చిన్న చిన్న క్లూస్ ద్వారా మనం ఆన్సర్స్ క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఇది ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్, అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం మీద ఆధారపడినటువంటి బిట్ అనమాట. సో ఈ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఫస్ట్ చాప్టర్లో ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్, యూక్లిడ్ డివిజన్ అల్గోరిథం, అట్లాగే మనం లాగరిథమ్స్, ఈ 3 విభాగాల నుంచి ఒక 6 to 7 బిట్స్ వస్తున్నాయి. చూడండి, సెకండ్ బిట్ చూడండి. అబ్జర్వ్ ద సెకండ్ బిట్. ద సమ్ ఆఫ్ exponents of the prime factors of the prime factorization of 156ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టి నేర్చుకున్నాం కదా. ఇది కూడా ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్ యొక్క అప్లికేషనే.
156ని ఎలా విడగొట్టాం మనం? 156ని చూడండి, 278s అండ్ 239s, 313s అని విడగొట్టాం కదా. ఎస్, ప్రైమ్ నెంబర్స్ కింద విడగొట్టాం. అలాగే 156 ఈజ్ ఈక్వల్ టు 2 చూడండి ఎన్ని వచ్చినాయి, 1 2 వచ్చినాయి కాబట్టి 2 స్క్వేర్. 3లో వచ్చినాయి ఒకటే వచ్చింది, 3 పవర్ 1. 13 వచ్చింది ఇంటూ 13 పవర్ 1. సో 156ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసాం, 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 13 పవర్ 1 అని. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే 156 ప్రైమ్ ద సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఎక్స్పోనెంట్స్ యొక్క సమ్ అడుగుతున్నారు. అంటే ఈ పైన ఉన్నాయి చూసారు, ఆ నెంబర్స్ యొక్క సమ్ చెప్పాలన్నమాట మనం. 2 + 1 + 1 అనమాట. అంటే 2లో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 3లో ఉన్నాయి 1 ఉన్నాయి, 13 1 ఉన్నాయి కాబట్టి 4 అనమాట ఆన్సర్. సో చిన్న చిన్న క్లూస్తో మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్, మీకు ఇంట్రెస్ట్ వస్తుందా? వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్ చూడండి. మీరు థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ మీ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినప్పుడు ఇవన్నీ చేస్తున్నారు, అందుకని మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n, 9 పవర్ n కెనాట్ ఎండ్ విత్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్. 9 పవర్ n అంటే 9 యొక్క పవర్స్ అనమాట. అంటే n ప్లస్లో 1 పెట్టారనుకోండి, 9 పవర్ 1 9 అనమాట. 9 ప్లస్ n ప్లస్లో 2 పెట్టామనుకోండి ఈ ప్లేస్లో అనమాట, 9 × 9 81 అనమాట. n ప్లస్లో 3 పెట్టామనుకోండి, 9 × 9 × 9 అంటే 81, 9 సంథింగ్ లైక్ 729 అనమాట. ఇలా 9కి పవర్స్ ఇస్తూ పోతూ ఉంటే మనకి నెంబర్స్ వస్తూ ఉంటాయి. ఇలా 9 అని, 81 అని, 729 అని. పోనీ 9 పవర్ 4 చూసాం అనుకోండి, 9 × 9 × 9 × 9 దట్ ఈస్ 9 9s 81. దీన్ని 9 చేత మల్టిప్లై చేయడం అనమాట, 81 26 లైక్ దట్ మనకి ఏదో నెంబర్ వస్తుంది. సో ఎనీవే నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఈ వచ్చేటటువంటి అన్ని నెంబర్స్లో కూడా లాస్ట్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ నాకు కావాలి. సో ఫస్ట్ది అలాగ ఒకటే ఉంది కాబట్టి 9 వచ్చింది, సెకండ్ అది 1 వచ్చింది, మళ్ళీ 9 వచ్చింది, తర్వాత 1 వచ్చింది కాబట్టి ఈ 9 1 9 1 9 పవర్ 5కి మళ్ళీ 9 వస్తుంది అనమాట, 9 పవర్ 6కి మళ్ళీ 1 వస్తుంది అనమాట. కాబట్టి ఎంత పెద్ద నెంబర్ వచ్చినా ఐ డోంట్ కేర్, బట్ ఐ వాంట్ టు కేర్ అబౌట్ లాస్ట్ డిజిట్, ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్. అది 1 కానీ 9 కానీ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే 9 పవర్ n దేంతో ఎండ్ అవుతుంది? ఎస్, 1తో ఎండ్ అవుతుంది. నో వరీస్ ఎట్ ఆల్, 1తో ఎండ్ అవుతుంది, 9తో ఎండ్ అవుతుంది, 2తో ఎండ్ అవ్వదు. సో మనకి ఆన్సర్ దొరికింది. సో 2తో ఎండ్ కాదు అని అర్థం. ఇలా చక్కగా మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. టైం కూడా 120 మినిట్సే, అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క బిట్ని కూడా మనం 1 మినిట్లో చేయాల్సి ఉంటుంది. కొన్ని హాఫ్ మినిట్లో అయిపోతాయి, కొన్ని బిట్స్ 1.5 మినిట్స్ పడతాయి. కాబట్టి టైం మేనేజ్మెంట్ కూడా మనకు చాలా ముఖ్యం. చూడండి ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఐ వాంట్ టు షో యూ ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్లో ద ఎల్సిఎం ఆఫ్ 12 and 42 ఎల్సిఎం అని ఇచ్చి దాన్ని ఏమంటున్నారంటే అది 10m + 4 టైప్లో కనుక నువ్వు ఉంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m అని అడుగుతుంది. సో ఫస్ట్ లెట్ మీ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 12 and 42. 12 42కి ఎల్సిఎం చేస్తారా, చిన్నప్పుడు చేసినట్టు చేస్తారా, చేయండి, నో ప్రాబ్లం. చూడండి 2 6 2 21, మళ్ళీ 3 తీసుకోండి, 3 2s 3 7s, అంతే అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ 2 7 కామన్ ఫ్యాక్టర్ ఏం లేదు కదా. కాబట్టి ఎల్సిఎం ఏంటంటే 2 × 3 × 2 × 7, 2 × 3 × 2 × 7. సో 2 3s are 6, 6 2s are 12, 12 7s are 84. This is the LCM of 12 and 42. సో 12 42 యొక్క కామన్ మల్టిపుల్స్ చాలా ఉంటాయి, అందులో లీస్ట్ ఏంటంటే 84. కానీ ఇక్కడ ఆ ఎల్సిఎం ఏమని చెప్పారంటే 10m + 4 అంట. అంటే అర్థం ఏంటంటే ఈ 84ని ఎలా బ్రేక్ చేయొచ్చు మనం, 4 యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 4 1s అనమాట. ఇది 8 10 10s ప్లేస్లో ఉంది కాబట్టి 10 8s అనమాట. 10 8s + 4 1s. సో 10 8s + 4 1s అంటే 4 అని రాదు. ఇప్పుడు చూడండి మనం ఈ 10m + 4తో పోల్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి m ప్లేస్లో 8 కనబడుతుంది, అంతే కదా. 10 8s 80 + 4. కాబట్టి ఇక్కడ m ప్లేస్లో మనం ఉండాల్సిన నెంబర్ ఏంటంటే 8 అనమాట. చూసారా ఎంత చక్కగా ఫస్ట్ 4 బిట్స్ మనం సాల్వ్ చేసాము. సో ఇలా మీరు మ్యాథమెటిక్స్ కనుక చక్కగా ప్రిపేర్ అయితే, చక్కగా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి స్కోర్ వస్తుంది. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా
చాలా మీకు ఫిజిక్స్లో అయితే ఒక 30 బిట్స్కి మీకు ఒక 15 మినిట్స్, కెమిస్ట్రీలో ఒక 10 మినిట్స్ చక్కగా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలిగేటట్టు ఉంటాయి. సో హోప్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ 10 రోజులు, మనకి ఏప్రిల్ మంత్ ఎగ్జామ్స్ అవ్వగానే మీ 10 రోజులు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. దాన్ని బట్టి మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ లాగ్ 1/log లాగరిథమ్స్లోకి వెళ్ళామండి. చూసారా, అంటే మనకి ఫస్ట్ చాప్టర్లోంచి ఇంచుమించు 5 బిట్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో ఈ 5 బిట్స్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు ఫస్ట్ చాప్టర్లో. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ 1/log 60 to the base 3 1/log 60 to the base 4 ప్లస్ 1/log 60 to the base 5 ఎంత అని అడుగుతున్నాను. చూడగానే చాలా టఫ్గా అనిపిస్తుంది, కానీ కొంచెం ఫోకస్ చేస్తే నేను ఈ పార్ట్ని ఎలా రాస్తున్నాను చూడండి, దాన్ని log 3 to the base 60 అని రాస్తున్నాను అనమాట. అంటే రెసిప్రోకల్ అయిపోతుంది అనమాట. అంటే బేస్ అక్కడ ఉన్నటువంటి నెంబర్, మెయిన్ నెంబర్ 2 రివర్స్ అయిపోతాయి అనమాట. 1/, అని ఉంది కదా, చూడండి అబ్జర్వేషన్. అలా 3 కనుక మనం రాస్తే log 4 to the base 60 ప్లస్ log 5 to the base 60. అబ్జర్వ్ చేశారా, ఈ 1/, నేను ఎలా రెసిప్రోకేట్ చేశాను, log 3 to the base 60 అవుతుంది, log 4 to the base 60 అవుతుంది, log 5 to the base 60 అవుతుంది. మనం లాగరిథమిక్ రూల్, ఫస్ట్ రూల్ అప్లై చేస్తే మనం సమ్గా ఉన్న వాటిని ప్రొడక్ట్గా రాయొచ్చు కదా, సింగిల్ లాగరిథంగా రాయొచ్చు కదా. log 3 into 4 into 5 to the base 60 అనమాట. సో log 3 into 4 into 5 అంటే log 3 4s are 12, 12 5s are 60, 60 to the base 60. సో ద ఆన్సర్ ఇస్ 1. సో లాగరిథంలో ఎప్పుడైతే మనకి 2 ఈక్వల్గా వచ్చిన ఆన్సర్ 1 అని తెలుసు కదా, log a to the base a 1 అని తెలుసు కదా, కాబట్టి ఆన్సర్ 1 అనమాట. సో చూడండి, దీంట్లో చూడటానికి క్వశ్చన్ చూస్తే కొంచెం ఇబ్బంది పెట్టేలా కనబడుతుంది, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే దెన్ యూ విల్ రియల్లీ డూ ఇట్ లాట్ బెటర్, చాలా బాగా చేయగలుగుతారు. అండ్ 6th వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలెక్షన్స్ ఇస్ నాట్ ఎ సెట్. ఏ కలెక్షన్, ఇందులో ఏ కలెక్షన్ సెట్ కాదు. సో కలెక్షన్స్, కొన్ని కలెక్షన్స్ ఉంటాయి, ఆ కలెక్షన్స్లో కొన్ని స్పెసిఫిక్ రూల్ పాటించేవి, ఒక రూల్, ఒక కండిషన్ పాటించేవి మనం సెట్ అంటాం. సో చూడండి, ఇక్కడ మనం వేటిని రాయగలమో వేటిని రాయలేమో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 20. 2కి 20కి మధ్యలో నెంబర్లు రాయగలం కాబట్టి దిస్ ఇస్ ఎ సెట్. 3 4 5 6 19 వరకు రాసేయచ్చు, న్యాచురల్ నెంబర్స్ అన్నారు కాబట్టి. అలాగే ద కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ విచ్ సాటిస్ఫై ద ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసి నెంబర్స్ రాయమంటున్నాడు. ఓకే, ఉంటే రాస్తాం, లేకపోతే ఎంటీ సెట్ రాస్తాం. ఇక్కడ 2 3 ఉంటాయి, దీనికి 2 3 సాటిస్ఫై చేస్తాయి. సో ఇది కూడా ఎంటీ సెట్, ఇది కూడా సెట్టే. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100. ఇది కూడా మనం రాయొచ్చు, 2 3 5 7 11 అలా రాసుకుంటూ రాయొచ్చు. 97 వరకు, 25 ఉంటాయి 100 వరకు. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ సెట్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్, ఒక క్లాస్లో బ్రిలియంట్ స్టూడెంట్స్ కలెక్షన్. ఇది కొంచెం వేగ్గా ఉంది. సో కలెక్షన్ ఆఫ్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఏంటి, ఉండకపోవచ్చన్న అనే ఉద్దేశం కాదు, కానీ అక్కడ ఎవరు బ్రిలియంట్ కాదు అనేది, ఒక దాంట్లో తెలివి తక్కువ ఉన్న వాళ్ళు ఇంకో దాంట్లో బ్రిలియంట్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దాంట్లో టాలెంటెడ్గా ఉంటారు, బ్రిలియంట్గా ఉంటారు. కాబట్టి ఈ ప్రాపర్టీ, లాస్ట్ 4th క్వశ్చన్ ఉన్న ప్రాపర్టీ కొంచెం వేగ్గా ఉందన్నమాట, క్లియర్గా లేదనమాట, పైన ఉన్న 3 అట్లా. కాబట్టి ఇది సెట్ కాదనమాట. ఇది అలా కాకుండా ఏదో ఒక చిన్న లింక్ పెడితే మీ క్లాస్లో ఒక తరగతిలో ఏదో మీ క్లాస్ అనుకోండి, SA1 ఎగ్జామ్లో 100కి 90 మార్కులు దాటిన పిల్లలు అన్నారు అనుకోండి, అలా కొంచెం క్లారిటీ ఉందంటే వీ కెన్ ఈజీలీ కరెక్ట్ దోస్ నేమ్స్, వీ కెన్ ఈజీలీ రైట్ దోస్ నేమ్స్. సో బట్ ఇక్కడ చూసినట్లయితే బ్రిలియంట్ స్టూడెంట్స్ లేకపోతే తెలివైన విద్యార్థులు నేమ్స్ రాయమంటే ఇట్ లుక్స్ అబ్సల్యూట్లీ నాన్సెన్స్, ఐ షుడ్ సే, రైట్? ఓకే, గుడ్. మనం ఇందులో 4th క్వశ్చన్ ఆన్సర్ ఏది సెట్ కాదు అని అడిగారు. సో కాబట్టి 4వది కాదు అని మనకి అర్థమైంది. చూడండి, 7th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 7th క్వశ్చన్లో చూడండి, P is equal to 3m m belongs to n, Q is equal to 3 power m m belongs to n అని 2 సెట్స్ ఇచ్చారు. సో ఇక్కడ కొన్ని రిలేషన్స్ మనం టెస్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ అసలు P అంటే ఏంటో చూడడానికి ట్రై చేద్దాం. P అంటే ఏమని ఇచ్చారు సెట్, P is equal to 3m అని ఇచ్చారు అండ్ m belongs to n అన్నారు. సో అంటే ఇది 3 టేబుల్ అనమాట. ఇది అంటే Pని మనం డీకోడ్ చేస్తే 3
6 9 12 త్రీ టేబుల్ అనమాట 15 ఇలా. సో 3 6 9 12 15 అనమాట పి అనే సెట్. అదే క్యూ అనే సెట్ ఉందనుకోండి. సో లెట్ మీ జస్ట్ మేక్ ఇట్ క్లియర్ ఫర్ యూ. రైట్, ఇప్పుడు క్యూ ఉందనుకోండి. క్యూని ఎలా ఇచ్చారో చూడండి. క్యూ ఎలా ఇచ్చారంటే 3 పవర్ m అని ఇచ్చారు. 3 పవర్ m బిలాంగ్స్ టు అని ఇచ్చారు. జాతకు అబ్జర్వ్ చేయాలి రెండింటికి తేడా. పి ఏమో 3m అని ఇచ్చారు, 3 పక్కన m ఇచ్చారు. క్యూ ఏమో 3 పవర్ m అని ఇచ్చారు. సో 3 పవర్ m అంటే ఏంటి? దీంట్లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి? దీంట్లో 3 పవర్ 1 3 పవర్ 2 3 పవర్ 3 ఇలాంటివి ఉంటాయి. అంటే ఏంటి? 3 9 27 81 ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ సెట్లోనేమో p ఈజ్ ఈక్వల్ టు 3m అని ఇచ్చారు. ఎప్పుడైతే p ఈజ్ ఈక్వల్ టు 3m అని ఇచ్చారో మనకి ఎలిమెంట్స్ ఏముంటాయి అనమాట అందులో. సో వీ హ్యావ్ pలో 3 6 9 12 15 అంటే త్రీ టేబుల్స్ సంబంధించినవి ఉంటాయి. అదే క్యూలో 3 పవర్ m అని ఇచ్చారు. అంటే 3 పవర్ 1 అంటే 3 స్క్వేర్ అంటే 9, తర్వాత 3 క్యూబ్ అంటే 27, 3 పవర్ 4 అంటే 87 81, తర్వాత 243 ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎలా రిలేట్ చేయొచ్చు? సో విచ్ సెట్ సీమ్స్ టు హ్యావ్ మోర్ ఎలిమెంట్స్? ఆబ్వియస్లీ పి కదా, పిలోనే ఎక్కువ ఉన్నాయి కదా. పి 3 6 9 12 చాలా తక్కువ స్పేస్తో వస్తున్నాయి. వేరే క్యూ చూస్తే 3 9 27 81. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి, ఈ పై సెట్లో వస్తాయి, కానీ ఇవి చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. కాబట్టి అందుకనే క్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ పి అనొచ్చు అనమాట. అంటే ఎవ్రీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు క్యూ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పి. క్యూలో ఉన్న ప్రతిదీ పీలో ఉంటుంది, ఇంకా పీలో ఎక్కువ ఉంటాయి. సో అందుకని క్యూ సబ్సెట్ అవుతుంది అనమాట పీకి. క్యూ సబ్సెట్ అవుతుంది పీకి. సో ఆ విధంగా చక్కగా రిలేషన్ మనం డిఫైన్ చేయొచ్చు. పి ఈజ్ ఈక్వల్ టు క్యూ కాదు ఎనీవే, మీకు అర్థమవుతుంది. పి ఎలాగూ సబ్సెట్ కాదు, పి క్యూకి సబ్సెట్ కాదు. ఎందుకంటే పీలో ఉన్న చాలా 6 ఉంది పీలో, కానీ క్యూలో లేదు. కానీ క్యూలో ఉన్న ప్రతిదీ పీలో ఉంది కాబట్టి క్యూ సబ్సెట్ అవుతుంది. అలాగని పి యూనియన్ క్యూ ఈ రెండు కలిపితే న్యాచురల్ నెంబర్స్ వస్తాయా? రావు. ఎందుకంటే ఆల్రెడీ మనకి 1 2 అలాంటివి ఏమి కనిపించట్లేదు. కాబట్టి ద బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ ఈజ్ హియర్ క్యూ సబ్సెట్ ఆఫ్ పి అనమాట. ఎక్కడ ఉంది చూడండి అది క్యూ సబ్సెట్ ఆఫ్ పి. హియర్ ఇట్ ఈజ్ సెకండ్ ఆప్షన్. రైట్, ఐ థింక్ యూర్ గెటింగ్ ద టెంపో ఆఫ్ ద పేపర్, ద మూడ్ ఆఫ్ ద పేపర్, ఆంట్ యూ? రైట్, సి 8th వన్ చూడండి. ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఏవో రెండు డిస్జాయింట్ సెట్స్ ఉన్నాయంట. ఎన్ ఆఫ్ ఏలో 4 ఉన్నాయంట, రెండిట్లో కలిపి 7 ఉన్నాయంట. అయితే బిలో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఓకే, ఏలో 4 ఉన్నాయి, బిలో ఎన్ని ఉన్నాయి? 2 కలిపి 7 ఉన్నాయి. అర్థమైపోతుంది మీకు, 3 అని అర్థమైపోతుంది. వెరీ ఈజీ కదా, బిలో 3 ఉన్నాయి. ఎందుకంటే ఏబీలో డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి అర్థం? ఏంటి? కామన్ ఎలిమెంట్స్ లేనివి అనమాట. సో డిస్జాయింట్ సెట్స్ లేనప్పుడు ఏ యూనియన్ బిలో ఎన్ని ఉంటాయంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి, అంతే ఫార్ములా. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే 7 ఇచ్చారు కదా, ఏ అంటే 4 కదా, మనకి బిలో కావాలి. బి ప్లస్ ఇక్కడ 3 పెడితే ఇక్కడ 7 అవుతుంది. సో ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3, బిలో 3 ఉంటాయి అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని మనం లెసన్లో చూసుకుందాం. సో అండ్ నెక్స్ట్ బిట్ ఈజ్ ఇఫ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్, ఈ క్వశ్చన్ చూడండి. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ చూసారు పాలినామియల్, ఇదేమో సెట్ థియరీ నుంచి ఇచ్చారు. ఈ రెండు మనకి 9th క్వశ్చన్ వచ్చేసరికి పాలినామియల్స్ నుంచి ఇచ్చారు. ఇఫ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ 3 and -10, ఆ పాలినామియల్ ఏంటి అని అడుగుతారు. ఈజీ, వెరీ ఈజీ. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే 3 అంట, అంటే ఆల్ఫా ప్లస్ బీటా గుర్తు చేసుకోండి 3 అంట. ప్రొడక్ట్ ఏమో ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు -10 అంట. సో 3 ఏమో సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఏమో -10. మనకు గుర్తుంది కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్స్లో మనం చేసాం. x² ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా అంటే x² వేస్తాం మైనస్ సమ్ ఇక్కడ వేస్తాం 3x సమ్, వాళ్ళు ఇచ్చిన నెంబర్ అనమాట. సమ్ ఎంత 3, ఇదిగో 3x. అండ్ ప్రొడక్ట్ మనం చివరేస్తాం ప్లస్ -10 ప్లస్ ఇక్కడ మనకి ఫార్ములా ఏమో ప్లస్ ఉంది, ఇక్కడ ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఏమో మనకి -10 ఇచ్చారు. కాబట్టి అల్టిమేట్గా ఆన్సర్ ఏమవుతుందంటే x² - 3x -10. సో ఇది మనకి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్గా కనబడుతుంది. This is a question from polynomials. So get ready to score good marks in mathematics section. And next page కి వెళ్దాం. సో
ఎస్ నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. 10th క్వశ్చన్ చూడండి. జస్ట్ అబ్జర్వ్ ద 10th క్వశ్చన్ నౌ. రైట్, ఓకే. ఎస్, ఇఫ్ x minus 2 is a factor of the polynomial, x minus 2 కనుక ఈ పాలినామియల్కి ఫ్యాక్టర్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ఇక్కడ ఏ ఇచ్చారు చూడండి, మధ్యలో ఒక నెంబర్ ఎక్స్ కోఎఫిషియంట్ మిస్ చేసి ఏ అని ఇచ్చి ఏ వాల్యూ ఎంత అడుగుతున్నారు. x minus 2 ఫ్యాక్టర్ అంట. ఏంటి పాలినామియల్? x క్యూబ్ మైనస్ 6x² ప్లస్ ax మైనస్ 8. దీనికి ఏంటి ఫ్యాక్టర్ అట? x minus 2 ఫ్యాక్టర్ అంట. ఇది కూడా పాలినామియల్ నుంచి వచ్చింది, ఫ్యాక్టర్ థియరం నుంచి. ఎప్పుడైతే x minus 2 ఫ్యాక్టర్ అయిందో అప్పుడు మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో మనకి రిమైండర్ వస్తుంది. కానీ ఫ్యాక్టర్ అవడం వల్ల రిమైండర్ 0 అవ్వాలన్నమాట. సో మనం ఏం చేస్తాం? 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ a ఇంటూ 2 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఎక్కడైతే x ఉందో ఆ x ప్లేస్లో మనం 2 పెడతాం అనమాట. చూడండి, x ప్లేస్లో 2 పెట్టాం అనమాట. సబ్స్టిట్యూటింగ్ 2, ఎందుకంటే ఓకే మనం టాపిక్లో డిసైడ్ చేసుకున్నాం. 2 క్యూబ్ అంటే 8, 6 4s ప్లస్ 2a మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0, 8 మైనస్ 24 ప్లస్ 2a మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0, మైనస్ 8 ప్లస్ 8 క్యాన్సిల్ అయింది, 2a ఇక్కడ నుంచి మైనస్ 24 తీసుకుని 24, a ఈజ్ ఈక్వల్ టు 24 డివైడెడ్ బై 2, 12 అనమాట. 2 12s 24 కదా, అందుకని a 12 అనమాట. సో చూడండి, a ఈజ్ 12 ఇస్ ద ఆన్సర్. సో యూ కెన్ డూ ఇట్. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తప్పనిసరిగా పాలినామియల్స్ నుంచి కూడా మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పాలినామియల్స్లో 11th వన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా అండ్ గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్, దెన్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. మన రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ చదువుకున్నాం కదా, బోత్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యాజ్ వెల్ as క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్కి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇస్ మైనస్ d బై a కదా. సో అంటే ఇక్కడ d ఈ ఇచ్చిన పాలినామియల్లో d అంటే మనకి 6 కనబడుతుంది కదా, సో ప్లస్ 6 కనబడుతుంది కాబట్టి మైనస్ 6 అంటే d ప్లస్లో 6 కనబడుతుంది, బై a 2 కనబడుతుంది కదా 2, సో మైనస్ 3 అనమాట ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఇఫ్ యూ హ్యావ్ మైనస్ 3 దేర్ యువర్ ఆన్సర్ మైనస్ 3 అనమాట. 12th క్వశ్చన్ చూడండి, వెరీ సింపుల్ వన్. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ దిస్ పర్టికులర్ పాలినామియల్? ఈ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి? x యాక్సిస్ని ఎక్కడ అది కట్ చేయట్లేదు కదా, కాబట్టి 0 జీరోస్. ఎన్ని జీరో ఉన్నాయి? 0 జీరోస్. ఏమీ లేవని అర్థం అనమాట. ఎన్ని ఉన్నాయి? జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్ అన్న కాబట్టి ఏమీ లేవు, 0. ఎందుకని మనకు గుర్తుందా? x యాక్సిస్ మన పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనకి 3rd క్వశ్చన్ కూడా ఇచ్చారు కదా, 4 ఆన్సర్ రాశారు మీరు, ఇలా 4 టైమ్స్ ఇచ్చాడు కదా. సో x యాక్సిస్ ఎన్నిసార్లు కట్ చేస్తుంది అన్ని జీరోస్ ఉంటాయని మనం నేర్చుకున్నాం. పర్ఫెక్ట్. అండ్ దెన్ మనం నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ 13th వన్ చూద్దాం. ఈ ఈక్వేషన్స్కి ఇక్కడ పైర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్తున్నారు. ఈ పైర్ ఆఫ్ ఈక్వేషన్స్ కంట ద పైర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎలాంటి జత ఇది? ఎలాంటి పెయిర్? ఇస్ ఇట్ హ్యావింగ్ నో సొల్యూషన్, ఆర్ దే హ్యావింగ్ నో సొల్యూషన్, ఆర్ దే హ్యావింగ్ 2 సొల్యూషన్స్? ఇలా మనం చేసాం కదా, కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్. ఏ టెస్ట్ చేసాం మనం? a1/a2 b1/b2 c1/c2 టెస్ట్ చేయాలి. సో ఇక్కడ a1/a2 తీసుకుందాం. డైరెక్ట్గా క్వశ్చన్ నుంచి పిక్ చేయగలిగారు మీరు. 1/3 చూసారా, ఇక్కడ x కోఎఫిషియంట్ 1 ఏమీ లేదు, x ఉంది, x ఉందంటే 1 ఉన్నట్టు. ఇక్కడ x ముందు 3 ఉంది, అది 1/3. b1/b2 2/12, ఇది b1/b2. y ముందు 2 ఉంది, ఇక్కడ కోఎఫిషియంట్, ఇక్కడ y ముందు 12 ఉంది. ఇక c1/c2 ఏంటంటే 5/10 -5/-10. సో 1/3 ఎలా ఉంచండి, ఇది 1 2 1s 2 6. సో ఇక్కడ మీకు విషయం గమనిస్తే a1/a2 b1/b2, a1/a2 ఏమో 1/3 వచ్చింది, b1/b2 ఏమో 1/6 వచ్చింది. వన్స్ దే ఆర్ అన్ఈక్వల్, ఎప్పుడైతే అన్ఈక్వల్ అని తెలిసిపోయిందో ఎస్ మనం అక్కడతో ఆపేయచ్చు, మూడో టెస్ట్ చేయగలదు. అక్కడ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అనమాట. అంటే ఒక సొల్యూషన్, వన్ అండ్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది అనమాట. కన్సిస్టెంట్ పైర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట. ఓకే, అది మనం ఎనీవే మన చాప్టర్ డిస్కషన్లో చూద్దాం. సో ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ 13 బిట్స్ రైట్. చూడండి, ఇంకా మనం చేయడానికి ట్రై చేద్దాం. ఎస్, సో 14th క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఇచ్చారు. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే కొంచెం క్వశ్చన్
ఎలాబరేట్ ఎక్స్పాండెడ్ కనబడుతుంది, కానీ మనం జాగ్రత్తగా చదవడానికి ట్రై చేద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 మార్క్ అంటే కరెక్ట్ ఆన్సర్కి, ½ మార్క్ అంటే రాంగ్ ఆన్సర్ రాస్తే. సో ఒక స్టూడెంట్ 120 క్వశ్చన్స్ రాశాడంట రాయడం, కానీ 90 మార్క్స్ వచ్చినాయి అంట. యాక్చువల్గా 120 రావాలి, 120 రాశాడు, అదే ఎన్ని రైట్ రాశాడు అని తెలియదు, 120 రాశాడు, 90 మార్క్స్ వచ్చినాయి. సో ఎన్ని కరెక్ట్గా రాశాడు, ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా రాసి ఉంటాడు 120కి 90 వచ్చినాయి అంటే అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మనం చాప్టర్ వచ్చినప్పుడు చేద్దాం. ఇక్కడ చూడండి, మనం గెస్ చేస్తే ఆన్సర్స్ నేను చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ 100 తీసుకున్నాను అనుకోండి, 100 కరెక్ట్ రాశాడు అన్నాడు అనుకోండి, 100 కరెక్ట్ రాశాడంటే 20 తప్పు రాసినట్టు. 100 కరెక్ట్ రాస్తే మనకి 100 మార్క్స్ వచ్చేస్తే, 20 తప్పు రాస్తే 10 మార్క్స్ పోతాయి. అంతే కదా, 20 హాఫ్స్. రాంగ్ ఆన్సర్కి 10 హాఫ్ మార్క్ తీసేస్తాను కదా, 20 రాంగ్స్ రాసాడు కాబట్టి 20 హాఫ్స్. సో 100 రాయటం వల్ల 100 వస్తాయి, కానీ ఈ 20 తప్పు రాయటం వల్ల 10 పోతాయి. నెట్ ఎంత వస్తుంది? 90 వస్తుంది. సరిపోయింది అనమాట, నా ఆప్షన్ కరెక్ట్ అయిపోయింది. 100 కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు అనమాట. యాక్చువల్గా 100 రావాలి, కానీ ఆ పైన 20 తప్పు పోవడం వల్ల 20 హాఫ్లు 10 మార్కులు తగ్గిపోయి 90 వచ్చినాయి అనమాట. సో అది ఎలా చేయాలో మనం రెగ్యులర్ క్లాస్లో చూద్దాం. సో 15th one చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకి ఈజ్ ఇట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పబ్లిక్లో ఎగ్జామ్లో ఇచ్చారు, మనకి చూసామంటారు పేపర్. సో ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని ఆలోచిస్తే చూడండి, అంటే కొన్ని బేసిక్ ఫార్ములాస్ తెలియాలి. a+b² ఫార్ములా అని, a+b² ఫార్ములా, అలాగే a-b² ఫార్ములా, ఇలాంటి ఫార్ములా తెలియాలి. అది చూస్తే ఇక్కడ x+1³ ఎక్స్పాండ్ చేస్తే x³ వచ్చేసి x³ వస్తుంది ఫస్ట్. ఆ x³ క్యాన్సిల్ అయ్యి x² మిగులుతుంది. x² ఉంది అంటే దట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే ఇది కూడా x² ఉంటుంది కాబట్టి అది x² టర్మ్ రిటైన్ అవుతుంది కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇక మన ఎగ్జాంపుల్ ఇచ్చినలాంటిది ఇది కూడా x² టర్మ్ రిటైన్ అవుతుంది కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇటు సైడ్ x², ఇటు సైడ్ x² వస్తుంది, రెండు క్యాన్సిల్ అయిపోయి లీనియర్ ఈక్వేషన్లోకి పోతుంది అనమాట. సో దాట్స్ వై 4th one ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దీస్ ఇన్ డీటెయిల్ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాసెస్. జస్ట్ నేను మీకు పేపర్ రివైజ్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో ఆ స్ట్రక్చర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. లెట్స్ గో టు 16th question. 16th question చేద్దాం చూడండి. 16th and 17th. If one root of the equation, quadratic equation ఇచ్చారు, ఇలా చూడండి, ఈక్వేషన్ ఇలా ఇచ్చారు. దీని యొక్క 1 రూట్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగానే అట్మోస్ట్ 2 రూట్స్ ఉంటాయి కదా. ఈ 2 రూట్స్లో ఒకటి కనుక 1 అయితే ఇంకొకటి ఏంటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద అదర్ రూట్ అని అడుగుతున్నారు. సో మనకి ఒక రూట్ 1 అయితే అదర్ రూట్ ఏంటి అని అడుగుతున్నారు. అదర్ రూట్ బీటా అనుకున్నాం అనుకోండి, బీటా ఓకేనా. మనం ఎక్స్ ఉపయోగించవచ్చు, ఏదైనా ఉపయోగించవచ్చు. ఆల్ఫా బీటా అంటాం కదా, ఫస్ట్ ఇది 1 అని తెలిసిపోయింది కాబట్టి రెండోది బీటా అన్నాం అనుకోండి, సెకండ్ రూట్. సో 1 into బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ తీసుకుంటాం అనమాట. 1 into బీటా ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి మనకు తెలుసు, c/a. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమో -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ c/a అని తెలుసు కదా. ఓకే, మనం డిస్కస్ చేద్దాం. c/a కాబట్టి c/a అంటే x² x కాకుండా చివరున్న టర్మ్ ఇది c into a-b. a అంటే ఏంటి, x² కోఫిషియంట్, x² ముందు ఉన్నది, బై a into b-c. 1 into బీటా అంటే బీటాయే కదా, కాబట్టి ఆ రెండో రూట్ ఏంటంటే ఇదన్నమాట, c into a-b బై c into a-b బై a into b-c అనమాట. దట్స్ మచ్ ఈజీ ఆల్ దీస్ థింగ్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేర్చుకుంటే. ఓకే, ట్రై చేద్దాం. వి విల్ డూ ఇట్ ఇన్ అవర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లెసన్. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, కేర్ఫుల్గా చూడండి. 17th one చూడండి. ఇఫ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సమ్ అండ్ ప్రొడక్ట్ రెండు ఈక్వల్ అంట. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎందుకంటే 2 + 2 4, 2 2s are 4. ఒక్కొక్కసారి సమ్ ప్రొడక్ట్ కూడా ఈక్వల్ అవుతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ అయితే k వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషను, kx² + 6x + 4k. సమ్ అలాగే ప్రొడక్ట్ కూడా ఈక్వల్ అంట. సమ్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా కదా, కానీ రెండు ఈక్వల్ అవటం వల్ల సమ్ ప్రొడక్ట్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్
ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ అవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ప్లస్ బీటా సమ్ తీసుకున్నాం అనుకోండి మనం, ఆల్ఫా ప్లస్ బీటా సమ్ మైనస్ బి బై ఏ కదా, అంటే -6/k. ఓకే, -6/k అంటే బి అంటేనేమో ఎక్స్ కోఫిషియంట్ 6 ఉంది, ఏ అంటేనేమో x² కోఫిషియంట్, x² ముందు k ఉంది కాబట్టి -6/k. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి, c/a. c/a అంటే 4k/k. సో దిస్ ఇస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో k క్యాన్సిల్ అయ్యి 4 వచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 4 అని వచ్చింది. కానీ ఏమని ఇచ్చారంటే సమ్ము ప్రొడక్ట్ రెండు ఒకటేనంట, అంటే -6/k = 4 అనమాట. -6/k = 4, ఎందుకంటే సమ్ రెండు ఒకటే కాబట్టి 4 ఇక్కడికి k ఇక్కడికి మనం తారుమారు చేసాం అనుకోండి ప్లేస్లో, 6/4 = k, ఇది 3 ఇది 2, సో -3/2 అనమాట k వాల్యూ -3/2. That much easy. All these questions not easy for those who are doing easy. ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈజీ. సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు మార్క్స్ వస్తాయి. రైట్ 18th question. Let me move up to at least half of the questions. So right, I just want to finish up to 25 questions. So if the numbers n-3, 4n-2, 5n plus 1 are in arithmetic progression, then the value of n యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఏమేంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయంట, n-3, 4n-2, 5n plus 1 అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. ప్రోగ్రెషన్స్లోకి వచ్చారు చూసారు, ఏబిసిలు కనుక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే 3 వరుస నెంబర్లు ఏమన్నా, అప్పుడు ఈ రెండు కలిపితే 2b అవుతుంది అనమాట. అంటే 2b = a + c అవుతుంది. మీరు అబ్జర్వ్ చేద్దాం మన లెసన్. కాబట్టి ఈ మధ్యలో ఉన్నదాన్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే ఈ రెండింటి టోటల్కి సమానం అవుతుంది అనమాట. దట్స్ వాట్ వీ గోయింగ్ టు అప్లై హియర్. అదే అప్లై చేద్దాం. అంటే n-3ని 5n plus 1ని యాడ్ చేస్తే 2 times 4n-2 అవుతుంది అనమాట. సో n5n యాడ్ చేస్తే 6n -3 + 1 -2 8n -4. సో n ఇలా షిఫ్ట్ చేద్దాం, 4 ఇలా షిఫ్ట్ చేద్దాం. n అలా షిఫ్ట్ చేస్తే 8n - 6n అవుతుంది, -4 అవుతుంది వచ్చి ప్లస్ అవుతుంది 4 - 2. సో 2n = 2, సో n = 1 అని మనకి అర్థమవుతుంది. సో ఇలాంటి ప్రిన్సిపల్స్ మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్, in an arithmetic progression 25th term is 70 more than 15th term. arithmetic progression ఉందంట, arithmetic progression లో 25th term is 70 more than 15th term. 15th term కన్నా 25th term 70 పెద్దదంట. అయితే కామన్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో 25th term అంటే ఏమని రాస్తాం మనం, a + 24d అని రాస్తాం. మరి 15th term ఏమని రాస్తాం, a + 14d అని రాస్తాం. కాబట్టి a + 24dకి a + 14dకి డిఫరెన్స్ ఎంతంటే 70 అనమాట. 70 ఎక్స్ట్రా ఉందన్నారు కదా, అంటే a + 24dలోంచి మనం a + 14d తీసేస్తే 70 రావాలన్నమాట. సో చూడండి, a + 24d - a - 14d, a gets cancelled. సో 24dలోంచి 14d తీస్తే 10d, 10 డిఫరెన్స్ 70 అయితే 1d = 7 అనమాట. 10 7 70 కదా, సో d = డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ 7 అనమాట. రైట్, సో వెరీ గుడ్. నౌ 20th bit. ఇది మన ఎగ్జామినేషన్లో మనం 10th క్లాస్ ఎగ్జామినేషన్లో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో చేసేవాళ్ళం కదా. 20th bit చూడండి, 2√2 4 ఎన్నో టర్మ్ 128 అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో డైరెక్ట్ క్వశ్చన్ చూడండి, 2√2 4 ఇలా చేసుకుంటూ వెళ్తే 128 ఎన్నో టర్మ్ అవుతుంది అని అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని అర్థం అవుతుంది. దిస్ ఇస్ సిబి, ఫస్ట్ టర్మ్ A2 అని అర్థం అవుతుంది. అండ్ రేషియో, కామన్ రేషియో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మనకి ఏఎన్ఆర్ ముఖ్యం అనమాట మనకి. సో ఆర్ ఎంత అవుతుంది రేషియో, 2√2/2 అలా తీసుకుంటాం కదా. ఎస్, 2 గెట్స్ క్యాన్సిల్, ఆర్ ఏమో √2 అవుతుంది. సో ఇప్పుడు మనకి an = AR⁻n-1 అని ఫార్ములా తెలుసు మనకి. సో an అంటే 128 రావాలి మనకి.
సో ఏ అంటే 2 ఇంటూ √2 హోల్ పవర్ n-1, రైట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను రెగ్యులర్ క్లాస్లో. ఇది పేపర్ మనం రివైజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పీడ్గా క్విక్ అనాలిసిస్ చేస్తున్నాను. సో ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే రేషియో అని అర్థమైంది, రేషియో అంటే రూట్ అంటే చేస్తాను. చూడండి 2 ఇంటూ √2కి స్క్వేర్ రూట్, 2కి స్క్వేర్ రూట్ తీసేస్తాను. స్క్వేర్ రూట్ తీసేసినప్పుడు 2 పవర్ ఇక్కడ ఏది ఉంటే దాన్ని హాఫ్ చేయాలి, మనం సగం చేయాలి. అంటే ఇక్కడ n-1 ఉంది కాబట్టి n-1/2 అనమాట. ఓకే, సో దాట్ ఈక్వల్ టు 2 పవర్, ఇక్కడ ఈ 2 పైన 1 ఉంది, ఈ 1ని n+1 - 2ని కలుపుతాం అనమాట, కలుపుతాం. సో 1 + n-1/2 అంటే 2 1s are 2 ప్లస్ n-1/2 అంటే n+1/2 అనమాట. ఇది దిస్ ఇస్ n2 పవర్ n+1/2. ఇటువైపు 128ని మనం 2 పవర్స్లో రాయాలంటే 2 పవర్ 532 అని తెలుసు, 6 64 + 2 పవర్ 7, 2 పవర్ 7 532 6 64 7 128. కాబట్టి n+1/2 is equal to 7, n+1 is equal to 2 7s are 14. సో n is equal to 14 - 1, n is equal to 13 అని కొంచెం లెంగ్తీ అవుతుంది, కాకపోతే ఏంటంటే ద థింగ్ ఈజ్, ద ప్రాబ్లమ్ ఈజ్ లిటిల్ ఈజీ అనమాట. కాబట్టి 13th టర్మ్ 128 అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. 21st బిట్ చేద్దాం. ద జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ 162 54 18 and so on, 2/81 2/27 2/9, ఈ రెండు జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అంట హ్యావ్ దేర్ nth టర్మ్స్ ఈక్వల్ అంట. ఎక్కడో ఒక టర్మ్ దగ్గర 4వ 5వ 6వ ఎక్కడో ఒక చోట రెండు ఈక్వల్గా వస్తాయి అనమాట, ఈక్వల్ నెంబర్స్ వస్తాయి అనమాట. అది ఎన్నో టర్మ్ అని అడుగుతున్నారు అనమాట. సో మనం ఫస్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ 162 అని అర్థం అవుతుంది మనకి. అండ్ కామన్ రేషియో తెలుసు కదా మనకి, 18/54 అనేస్తాం. సో 18/54 అంటే 1/3. సో దీని nth టర్మ్ ఏమవుతుందనమాట, an is equal to ar పవర్ n-1. ఏ అంటే ఫస్ట్ టర్మ్ కదా, 162 ఇంటూ 1/3 హోల్ పవర్ n-1 అనమాట. సో దిస్ ఇస్ ద nth టర్మ్ ఆఫ్ ఫస్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. అలాగే సెకండ్ తీసుకుంటే మనం ఏమో 2/81 అని అర్థం అవుతుంది. రేషియో వచ్చేసి మనం ఈ టర్మ్ డివైడెడ్ బై ఈ టర్మ్ చేయాలి కదా. సో 2/27 డివైడెడ్ బై 2/81 వేయాలి. సో అలా వేయకుండా మనం ఇంటూ చేసి 81/2 వేసేద్దాం, రెసిప్రోకల్ అవుతుంది కదా. సో 2 గెట్స్ క్యాన్సిల్, 27 3 81. సో R3 వచ్చిందన్నమాట. సో ఇక్కడ మనం nth టర్మ్ కనుక మనం రాస్తే సెకండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్కి, సో an ఈజ్ ఈక్వల్ టు ar పవర్ n-1. ఇక్కడ ఏ అంటే 2/81 సెకండ్ దానికి అనమాట, ఇంటూ 3 పవర్ n-1. సో ఈ రెండు nth టర్మ్స్ అంటే ఈ nth టర్మ్ ఈక్వల్ అనమాట. సో మనం ఈక్వల్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెండు కూడా అంటే 2/81. ఓకే, లెట్ మీ మూవ్ ది స్క్రీన్. ఫస్ట్ మనం ఒక nth టర్మ్ తీసుకుందాం, 2/81 ఇంటూ 3 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు ఈ nth టర్మ్ 1/162 ఇంటూ 1/3 హోల్ పవర్ n-1. ఓకే, ఇట్ లుక్స్ బిగ్. మీకు ప్రోగ్రెషన్స్ చాప్టర్ లాస్ట్ ఎక్సైజ్లో ఉంటుంది ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో, బట్ ప్రాసెస్ చెప్తున్నాను. తర్వాత మనం షార్ట్ కట్స్ అవి చూద్దాం. సో 2/81 ఇంటూ ఇక్కడ 3 పవర్ n-1 ఉంది కదా, ఇక్కడ కూడా ఇది కూడా 1/3 పవర్ n-1 అనమాట. ఇది కూడా ఇది 1 పవర్ 3 - 1 పవర్ n-1 అని 3 పవర్ n-1 అంటే వస్తే 1కి ఎలాగో ఏ పవర్ ఉన్న 1 కదా, కాబట్టి కింద 3 పవర్ n-1. ఆ 3 పవర్ n-1 ఇక్కడ తీసుకొద్దాం, అంటే 3 పవర్ n-1 ఇంటూ 3 పవర్ n-1 అయ్యి 3 పవర్ n-1 హోల్ స్క్వేర్ అవుతుంది. 162 ఇక్కడ ఉంచేసి ఈ 2/81 ఇలా తీసుకొద్దాం, 81/2. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 3 పవర్ 2n-2 పెట్టి మల్టిప్లై చేస్తాం కదా, లాస్ ఆఫ్ ఎక్స్పెరియన్స్. ఇవన్నీ తర్వాత మనం డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ ఇది 281. సో 81ని మనం 3 పవర్ 4 ఇంటూ పక్కన 84 3 పవర్ 4 అంటారు, అంతే కదా. 3ని మనం 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 81 వస్తుంది కదా, చెక్ చేయండి.
సో 3 power 2n minus 2 is equal to 3 power 8. బేసిస్ ఈక్వల్ అయితే ఎక్స్పెరెన్స్ కలుపుతాం కదా, 4 4 8 అవుతుంది కదా. సో 2n minus 2 is equal to 8, 2n is equal to 8 plus 2, 2n is equal to 10, n is equal to 5 అని మనం ఆన్సర్ రప్పిస్తాం. అంటే ఫిఫ్త్ టర్మ్ మనకి రెండిట్లో ఫిఫ్త్ టర్మ్ ఒకలా ఉంటుంది అనమాట, సేమ్ నెంబర్ వస్తుంది అనమాట ఆన్సర్. సో కొన్ని టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని క్విక్గా అయిపోతాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 22nd క్వశ్చన్ చూసారనుకోండి, A-50, B50, C04లో ఎలాంటి ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయని అడుగుతున్నారు. సో మనం ఇలాంటి సిచ్యువేషన్ రాగానే ఒకవేళ మనం కోఆర్డినేట్ యాక్సిస్ ఊహించుకున్నాం అనుకోండి, మనకు తెలుసు కదా 1 2 3 4 5 5 0 ఇక్కడ ఉంటుంది, మళ్ళీ సేమ్ 1 2 3 4 5 -5 0 ఇక్కడ ఉంటుంది, అండ్ 0 4 ఈ బొమ్మలు ఏమీ ఇక్కడ జస్ట్ ఇమాజినేషన్ అనమాట. సో మనం ఈ 3 పాయింట్స్ కలిపితే మనకు అర్థమవుతుంది. సో ఇది ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి కదా, ఈ ఆరిజిన్ నుంచి ఇది ఎంత దూరంలో ఉంది, ఇది కూడా అంతే దూరంలో ఉంది. సో ఇది ఆటోమేటిక్గా మనకి ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్, రెండు సైడ్స్ ఈక్వల్ అవుతున్నాయి కదా, ఐసోస్లెస్ ట్రయాంగిల్ రిప్రజెంట్ చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో లైక్ వైజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 10 అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ 10 అవుతుంది. సో ఐసోస్లెస్ ట్రయాంగిల్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది, మనం ఆన్సర్ చేయొచ్చు. అండ్ లైక్ వైజ్ కొన్ని క్విక్గా, కొన్ని సింపుల్గా అయ్యేటటువంటి ఉంటాయి, కొన్ని కొంచెం టైం తీసుకుంటాయి. సో లైక్ వైజ్ మనకి బ్యాలెన్స్ అవుతుంటుంది టైం అనమాట. చూడండి, 23rd క్వశ్చన్ ఇస్ అ బిట్ ట్రికీ వన్. The x-axis divides the line joining A2 -3 B56 in what ratio? ఏ రేషియోలో ఈ ఏబీలను జాయిన్ చేస్తున్న, ఏ పాయింట్ని బి పాయింట్ని జాయిన్ చేస్తున్న లైన్ని ఎక్స్ యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడుగుతున్నారు అనమాట. మనం మామూలుగా వీటిని కనుక సరదాగా మనం ఊహించుకుంటే లాగా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కింద ఊహించుకుంటే చూడండి, A2 -3 4th క్వాడ్రంట్లో ఉంటుంది, ఇక్కడెక్కడ అనుకుందాం 2 -3, B56 ఇక్కడెక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్న లైన్ ఎక్స్ యాక్సిస్ ఏం చేస్తుంది చూడండి, కట్ చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఈ పాయింట్ దగ్గర డివైడ్ అవుతుంది ఈ లైన్. సో ఏ రేషియో డివైడ్ చేస్తుంది, ఈ పార్ట్ ఎంత, ఈ పార్ట్ ఎంత? ఇస్ ఇట్ 1:1 అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తుందా, లేకపోతే 1:2 2:1 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసే రేషియో -y1:y2 అని మనం ఫార్ములా తర్వాత డిరైవ్ చేద్దాం. సింపుల్గా y1:y2 -y1:y2 అనమాట. సో ఇక్కడ y1 ఏంటి, 2 -3, మనకి ఇచ్చిన పాయింట్స్ 5 6 కదా. సో దిస్ ఇస్ y1, దిస్ ఇస్ y2, అంటే y1 ప్లస్లో -3 ఉంది, y2 ప్లస్ 6 ఉంది. సో -3:6. సో 3:6 దట్ ఈస్ 1:2 అని మనం ఆన్సర్ వేయచ్చు అనమాట. ఆన్సర్ వేసి దిస్ వన్ ఇన్ ఫ్యాక్ట్ 23rd వన్. సో లైక్ వైజ్ మీరు కొన్ని వాటికి షార్ట్ కట్స్ ఉంటాయి, కొన్ని వాటికి కొంచెం మనం ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి క్విక్గా చేయడానికి కొన్ని అవకాశం ఉంటుంది, కొన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 24th క్వశ్చన్ చూద్దాం. చూడండి, 24th క్వశ్చన్లో ఇక్కడ 4 వర్టిసెస్ ఇచ్చారు, 4 వర్టిసెస్ -3 -1 AB 3 3 అండ్ 4 3. ఇవన్నీ కూడా పారలోగ్రామ్ యొక్క వర్టిసెస్ అంటారు, ఒక్కొక్కటి పారలోగ్రామ్ యొక్క వర్టెక్స్ అనమాట. అయితే ఇక్కడ ఏబి అని ఒక వర్టెక్స్ మిస్ చేశారు. సో ఆ వర్టెక్స్లో ఏబి ఉన్నాయి, వాటి యొక్క రేషియో చెప్పాలి. సో ఫస్ట్ లెట్ us ట్రై టు ఫైండ్ అవుట్ దట్ వర్టెక్స్. మనకు తెలుసు పారలోగ్రామ్లో డయాగ్నల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి ఈచ్ అదర్ అని కదా, డయాగ్నల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి కదా, అంటే వాటి యొక్క మిడ్ పాయింట్స్ సేమ్ ఒకలా ఉంటుంది అనమాట. కాబట్టి ఆర్డర్లో తీసుకున్నాం కాబట్టి ఇది ఒక డయాగ్నల్ అవుతుంది, ఇది ఒక డయాగ్నల్ అవుతుంది. సో ఈ డయాగ్నల్ తీసుకున్నాను చూడండి, ఫస్ట్ A+4 ఆ డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్ తీసుకున్నాను, A+4/2 B+3/2 అంటే ఒక డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్ తీసుకున్నాను, ఇస్ ఈక్వల్ టు ఈ డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్ తీసుకున్నాం, ఈ డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్ -3+3/2 -1+3/2. డయాగ్నల్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్గా ఉండాలి కదా, అందుకని. సో A+4/2 B+3/2 is equal to -3 + 3 0, 0/2 is 0, 3 - 1 is 2, 2/2 is 1. సో మనం జాగ్రత్తగా కంపేర్ చేస్తే A+4/2 is equal to 0,
So a plus 4 is equal to 0, 2 0 0, a is equal to -4, b plus 3 by 2 is equal to 1. So b plus 3 is equal to 2, b is equal to 2 minus 3. So b is equal to -1. సో రేషియో ఏమవుతుంది, ఏకి బికి రేషియో అడిగారు అంటే -4:-1, మైనస్ రిమూవ్ చేస్తే 4:1 అని మనకి ఆన్సర్ వస్తుంది. సో కొంచెం కొన్ని టేక్స్ ఎ బిట్ లాంగర్, ఒక 1 minute 2 minutes తీసుకుంటుంది అనమాట. బట్ ఎనీవే మనం చిన్న సింపుల్ టెక్నిక్స్తో మనం వాటిని సాల్వ్ చేయొచ్చు. 25th వన్ చూడండి. 25th వన్, A0 0B అండ్ 1 1 ఆర్ కొలీనియర్ అంటే పాయింట్స్. ఇవి కొలీనియర్ అయితే 1/a + 1/b ఎంత అని అడుగుతున్నారు అనమాట. సో కొలీనియర్ అంటే ఏంటి, ఒకే లైన్లో ఉండడం, కనెక్టింగ్ ఇలా ఒక లైన్ నేను కనిపిస్తే ఒకే లైన్లో ఉండడం. సో ఈ 3 పాయింట్స్ ఏబిసిగా తీసుకుంటే ఏబి స్లోప్ ఎంత ఉండాలో బీసీ స్లోప్ కూడా అంతే ఉండాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అబౌట్ కొలీనియర్. కొలీనియర్ అంటే మనం చాలా రకరకాలుగా చేస్తాం. ఒకటి 3 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ కట్టి ఏబిబిసి సిఏ డిస్టెన్స్ కట్టి మనం ఏబిబిసి సిఏ ఏబి ఏదో ఒక పెయిర్ ఇంకోటి ఈక్వల్ అవుతుందని యాడ్ చేస్తే అలా అన్న ప్రూవ్ చేస్తాం. లేకపోతే ఏరియా ఆఫ్ అ ట్రయాంగిల్ 0కి ఈక్వల్ చేసి కొలీనియర్ని ప్రూవ్ చేస్తాం. లేదా స్లోప్స్ టెస్ట్ చేయడం ద్వారా కొలీనియరే కదా, మనం స్లోప్ టెస్ట్ ద్వారా కూడా చెప్పచ్చు. సో ఫస్ట్ ఈ రెండింటికి స్లోప్ తీసుకున్నాను అనుకోండి. నేను స్లోప్ అంటే ఏంటి, y కోఆర్డినేట్స్కి x కోఆర్డినేట్స్కి, y కోఆర్డినేట్స్ డిఫరెన్స్కి x కోఆర్డినేట్స్ డిఫరెన్స్ కొన్ని రేషియో కదా. అందుకని b - 0/0 - a, y2 - y1/x2 - x1. ఈ రెండిట్ల రేషియో తీసుకుందాం. ఐ మీన్ స్లోప్ 1 - b/1 - 0. స్లోప్స్ ఈక్వల్గా ఉండాలి, ఒకే స్లోప్లో ఉండాలి, కనెక్టింగ్ లైన్స్ కాబట్టి, ఒకే లైన్ కాబట్టి. సో ఇన్ఫ్యాక్ట్ ఒకే లైన్ మీద ఉన్న ఏ 2 పాయింట్స్ యొక్క స్లోప్ అయినా సేమ్ ఉంటుంది కాబట్టి b - 0 అంటే b/-a. ఓకే, మైనస్ పైన పెడదాం -a. ఇది 1 - b అంతే. 1 - 0 1 కదా, /1 అంటే రాయకర్లేదు. రైట్, ఇప్పుడు ఇక్కడ ఉన్న bని ఇక్కడ తీసుకొస్తున్నాను చూడండి. -1/a = 1 - b/b. చిన్న టెక్నిక్స్ తెలియాలి. చిన్న టెక్నిక్స్ తెలిస్తే మనం చాలా బాగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో చూడండి, బీని ఇక్కడ తీసుకొచ్చాను అనమాట, /b అయింది. ఇక్కడ మల్టిప్లై చేస్తే డివిజన్ చేస్తాను. సో -1/a. సో దీన్ని స్ప్లిట్ చేస్తున్నాను చూడండి. హౌ ఐఎమ్ స్ప్లిట్టింగ్, అబ్జర్వ్. 1/b - b/b. సో 1/a = 1/b - 1. b/b అంటే 1 కదా, కాబట్టి 1/a ఇలాగా 1 ఇలా తీసుకొస్తే మనకి 1 = 1/b + 1/a. అంటే 1/aని 1/bని యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది అనమాట. ఓకే, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దీస్ ఇన్ డీటెయిల్ లేటర్. సో పేపర్లో నేను మీకు ఆన్సర్ చేయడం ద్వారా ఓకే ఇవన్నీ కూడా మన యొక్క ఎబిలిటీ రేంజ్లోనే ఉన్నవి, మనం కూడా చేయొచ్చు అని మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. రైట్, వాట్ అబౌట్ దిస్ 26 సెంట్రాయిడ్ అట 3 - 5. సో 3 - 5 -7 4 10 - k అనే find the center of the triangle formed by the 3 points is at point k - 1. ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ కూడా k - 1 అట. అయితే k వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, మనకు తెలుసు 3 ఈ 3 ఫస్ట్ x కోఆర్డినేట్స్ అన్ని యాడ్ చేస్తాం. 3ని 10 కలిపితే 13, 13లోంచి 7 తీస్తే 6, అలా డైరెక్ట్గా చేయగలం అనమాట. 6/3. అండ్ దెన్ లెట్స్ గో ఫర్ ది సెకండ్ ప్లేస్కి వెళ్దాం. చూడండి, -4 అంటే ఇక్కడ నేను మీకు రాస్తాను డీటెయిల్గా. -4 + 4 -5 + 4 - k/3 = k - 1. Here itself I am able to get k. k = 2 అని నాకు ఇక్కడ వచ్చేస్తుంది, 2 కదా. సో k = 2 అని నేను ఫస్ట్ అటెంప్ట్లోనే ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాను కాబట్టి I need not bother about the remaining calculations because all I want k. 27th, AB and PN are the altitudes of two similar triangles. Two similar triangles ఉన్నాయంటే ABC PQRలు. So let this be ABC and let this be PQR. Okay, AM ఒక altitude,
Pn ఒక ఆల్టిట్యూడ్. ఓకే, AB స్క్వేర్ is to PQ square is equal to 4:9. అయితే AM is to PN ఎంత అని అడుగుతున్నారు. సో సాధారణంగా మనకి ఆల్టిట్యూడ్స్ ఏ రేషియోలో ఉంటాయో సైడ్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి. మన సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో మనం చూస్తాం. సో ఆల్టిట్యూడ్స్ ఏ రేషియోలో అయితే ఉన్నాయో సైడ్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆల్టిట్యూడ్స్ ఏఎంపిఎన్ ఏ రేషియోలో ఉంటాయంటే సైడ్స్ రేషియోలో ఉంటాయి. కానీ సైడ్స్ స్క్వేర్స్ ఇచ్చారు, 4:9 ఇచ్చారు. కాబట్టి ఆల్టిట్యూడ్స్ ఏఎం/పిఎన్ ఏ రేషియోలో ఉంటాయంటే 2:3 రేషియోలో ఉంటాయి అనమాట, స్క్వేర్స్ ఇచ్చారు కాబట్టి. సో we will discuss it later, right? Okay, so let me go to 28th one. See this one. Yes, it looks familiar to us. ఈ ఫిగర్ మనకి బాగా పరిచయం ఉంది కదా, సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి మనం చూస్తాం. సో in the given triangle ABC, DE is parallel to BC. Okay, we can easily apply Thales then. మీరు రెండు ప్యారలల్ ఇచ్చారు కాబట్టి. ఓకే, అండ్ AE A units, EC B units, DE X units, and BC Y units. So what can we say? DE అయితే which of the following is true అని అడుగుతారు. సో which of the following is true? సో X Y గురించి మనం ఏం చెప్పగలం? యాక్చువల్లీ దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి. మనం ఏం చెప్పగలం? AD/DB is equal to AE/EC అని చెప్పగలం. అండ్ ఆల్సో ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్, ఇది ఒక ట్రయాంగిల్ చిన్నది పైన ADE. ఓకే, ఇంకొక పెద్ద ట్రయాంగిల్ అది ABC, అవుటర్ ట్రయాంగిల్. ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఎందుకంటే ప్యారలల్ ఇచ్చారు కాబట్టి కొన్ని యాంగిల్ సిమిలారిటీ, ఈ రెండింటికి కామన్గా యాంగిల్ ఉంది, ఒక యాంగిల్ ఉంది. సో ఇక్కడ యాంగిల్ ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే ప్యారలల్ లైన్స్ కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి బై virtue ఆఫ్ యాంగిల్ సిమిలారిటీ క్రైటీరియా ఈ రెండు కూడా సిమిలర్ అవుతాయి. ఎప్పుడైతే సిమిలర్ అయినాయో, ఇక్కడ ఇది ఏ కదా, ఈ చిన్న పార్ట్ ఏ, ఇది మొత్తం A+B. వాట్ ఇట్ A+B. ఇది X అని ఇచ్చారు కదా, ఇది Y అని ఇచ్చారు. సో మనం ఎలా కన్క్లూడ్ చేయొచ్చు అంటే X/Y, సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఉంటుంది కదా, ఈజ్ ఈక్వల్ టు A/A+B అని కన్క్లూడ్ చేయొచ్చు అనమాట. X/Y, సైడ్స్ ప్రపోర్షన్ ఉంటాయి అనమాట, ఈజ్ ఈక్వల్ టు A/A+B. డిడ్ యూ గెట్ ఇట్? దిస్ ఇస్ A+B, పెద్ద ట్రయాంగిల్. సో X ఇక్కడ ఉంచేస్తే మనం Y ఇలా తీసుకెళ్ళామంటే X ఈజ్ ఈక్వల్ టు AY/A+B అని ఆన్సర్ వస్తుంది అనమాట. See how quickly we can do it. మనం ఆ ప్రిన్సిపల్ థేల్స్ థియరమ్ ప్రిన్సిపల్ కనుక తెలిస్తే. ఓకే, 29th one. The diagonals of a rhombus are, yes, rhombus అని కదా మనం వేస్తాం కదా, ఇలా వేస్తాం ఈ షేప్లో. డయాగ్నల్స్ అంట ఒకటి 24 అంట, ఇంకొకటి 10 అంట. ఒకటి 24, ఒకటి 10 అంట. అయితే వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ఈచ్ సైడ్ అని అడుగుతున్నారు. మనకు ఒక ఫార్ములా నేర్చుకున్నాం, పైథాగరస్ థియరం తర్వాత నేర్చుకున్నాం కదా. 4 సైడ్స్ని మనం స్క్వేర్ చేసి యాడ్ చేస్తే డయాగనల్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇక డయాగనల్స్ ఒక 10, ఇంకో 24, దీన్ని స్క్వేర్ చేస్తే 100, దీన్ని స్క్వేర్ చేస్తే 24 స్క్వేర్ చేస్తే 576. సో మొత్తమే 676 అయింది అనమాట డయాగనల్స్ యొక్క స్క్వేర్స్ యాడ్ చేస్తే. ఇది దేనికి సమానం? 4 సైడ్ల యొక్క స్క్వేర్స్కి సమానం. 4 సైడ్ ఒక AB అనుకున్నాం, 4AB స్క్వేర్ ఇప్పుడు 676 అనమాట. సో ఇప్పుడు మనం 676ని 4 చేత డివైడ్ చేసామనుకోండి, మనం AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 676 డివైడెడ్ బై 4, దట్ ఈస్ 4,169. Yes, 4,169 is AB square, 676. So AB is equal to square root of 169, that is 13 అనమాట. ఈచ్ సైడ్ 13 అని మనకు అర్థం. చూసారా, నేను బికాస్ దిస్ ఇస్ అ ప్రీవియస్ పేపర్, ఐఎమ్ డూయింగ్ ఇట్ క్విక్లీ, ఇంకా స్లోగా చేయాలి. బట్ టు కవర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ some points.
ఎనీవే ఆ సిలబస్ స్టూడెంట్ మనం చూద్దాం. రైట్, 30th బిట్ చూడండి. సో ఫోకస్ ఆన్ 30th బిట్. ఎస్, దిస్ ఈస్ ఆల్సో క్వైట్ ఫెమిలియర్ ఫర్ అస్ కదా, మనం చాలాసార్లు చూసాం. ఇక్కడ ఇది టాంజెంట్, సో దిస్ ఇస్ టాంజెంట్. సో ఇది రేడియస్. సో టాంజెంట్ రేడియస్ ఆ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ ఉంటాయి కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి 3 ఒకటి 4 కాబట్టి రైట్ యాంగిల్ ఎదుర్కొన్నది హైపోటెనస్ కాబట్టి హైపోటెనస్ పీబీ. సో హియర్ దే ఆర్ ఆస్కింగ్ పీబీ, రైట్, పీబీ. సో జస్ట్ అబ్జర్వ్ దట్. సో దే ఆర్ ఆస్కింగ్ పీబీ. సో ఫస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ఓపీ. ఓపీ అనే లెంగ్త్ కనుక్కోవడం ట్రై చేస్తున్నాను నేను. ఓపీ ఎంత అవుతుందంటే, సో 5 అవుతుంది కదా, 3 square + 4 square కదా. సో ఇట్ ఈస్ 3 square + 4 square, దట్ ఈస్ 9 + 16, దట్ ఈస్ 25. కాబట్టి √ of 25 5 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే ఇది 5 అయిందో, జాతికి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే ఈ మొత్తం 5 అయిందో, ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ 3 కదా, ఆ 3 పోగా మిగిలింది 2 అవుతుంది అనమాట మనకి పీబీ. చిన్న ట్విస్ట్ అనమాట అంతే. సో ఫస్ట్ 3, 4, 5 కాంబినేషన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఆ 5లో 3 రేడియస్ పోగా మిగిలిన పార్ట్ 2 అనమాట.